బుధవారం రోజున పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి అనేది 69 సంవత్సరాల తర్వాత వస్తున్న శక్తివంతమైన పౌర్ణమి. అందులోనూ చంద్రగ్రహణం కూడా. ఈ గ్రహణం అనేది చాలా శక్తివంతమైనది. అందులోనూ 69 సంవత్సరాలకు వస్తున్న గ్రహణం కూడా. ఈ గ్రహణం రోజు మీరు వంటగదిలో ఈ ఒక్కటి పెడితే చాలు, లక్ష్మీదేవి మిమ్మల్ని ఒక్క రోజుల్లే కోటీశ్వర్లను చేస్తుంది, వద్దన్న ధనాన్ని ఇస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా గ్రహణం అనేది మనకు పౌర్ణమి రోజు అలాగే బుధవారంతో కలిసి వచ్చింది. ఈ బుధవారం రోజున ఖచ్చితంగా వంటగదిలో ఈ ఒక్కటి పెట్టండి చాలు, మీకున్న కష్టాలు, సమస్యలు, దరిద్రమైన బాధలు, గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇక మీ జీవితమే మారిపోతుంది. గ్రహాలు అనుకూలంగా మారుతాయి. అలాగే మీకు కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది. కనుక మర్చిపోకుండా గ్రహణం రోజు అలాగే పౌర్ణమి రోజున వంటగదిలో దీనిని పెట్టుకోండి. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ప్రతి మనిషికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలని, మాకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. కొంతమందికి అస్సలు లక్ష్మీదేవి అనుగ్రహం అనేదే ఉండదు. వారు ఎంత కష్టపడినా చేతిలోనికి డబ్బు అనేది రాదు. ఆ డబ్బు వచ్చినా అస్సలు నిలవదు. వాతావరణం కూడా అస్సలు బాగోదు. ఎప్పుడు ఇంట్లో తగాదాలు అడ్డుకుంటూ ఉంటారు, గొడవలు పడుతూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులు మాటలు వినరు. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది ఉండదు. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా పర్వాలేదు, కానీ ఇలా మర్చిపోకుండా 69 సంవత్సరాలకు వస్తున్న గ్రహణం కనుక ఈ గ్రహణం రోజున వంటగదిలో ఇది పెట్టండి చాలు, అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వద్దన్న డబ్బు చేతు నిండా ఎప్పుడూ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు. డబ్బు ఉంటేనే అన్నీ ఉన్నట్టే. పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కనుక ఇలాంటి ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కనుక ధనవంతులు కావాలి అనుకుంటే మనకున్న సమస్యలన్నీ ఫస్ట్ ముందుగా తొలగిపోతేనే కదా మనం ధనవంతులు కావడానికి ఈజీగా ఉంటుంది. కనుక ఎవరైతే పౌర్ణమి రోజులో వంటగదిలో ఇది పెడతారో వారు కోటీశ్వర్లుగా మారిపోతారు. ఇక మనం గ్రహణం రోజు వంటగదిలో ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనకు బుధవారం రోజున 2వ చంద్రగ్రహణం సంభవించబోతుంది. మన హిందూ మతంలో చంద్రగ్రహానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చంద్రగ్రహణం రోజు చేసే కొన్ని తప్పుల వల్ల కూడా మన జాతకాలంలో ఎలాంటి శని దోషాలు ఏర్పడతాయని మన పండితులు చెబుతున్నారు. కనుక చంద్రగ్రహణం రోజు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రహణం సమయంలో మీ ఇంట్లో వండిన ఆహారం మీద అలాగే నిల్వ ఆహార పదార్థం మీద దర్బలను కానీ గరికని కానీ వేయాలి. ఇలా చేస్తే ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. అలాగే గ్రహణం సమయంలో బట్టలను ఉతకకూడదు. అలాగే చంద్రగ్రహణం సమయంలో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించడం లాంటివి పనులు అస్సలు చేయకూడదు. ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకండి. ఎందుకంటే గ్రహణ సమయంలో ఇంట్లో వివాదాలు జరిగితే మీ ఇంటికి అరిష్టం సంభవిస్తుంది. గ్రహణం సమయంలో కోపానికి దూరంగా ఉండండి. అలాగే మీ పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలను పొరపాటున కూడా ముట్టుకోకూడదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఆలయాలకు వెళ్ళకూడదు. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కను కూడా తాకకూడదు. కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే చంద్రగ్రహణం సమయంలో కత్తులను, ఇనుప వస్తువులను ఉపయోగించకూడదు. ఇక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చంద్రగ్రహానికి ముందు అలాగే గ్రహణం వదిలిన తర్వాత ఖచ్చితంగా తల స్నానం చేయాలి. వీటిని గ్రహణ పట్టు విడుపు స్నానాలు అంటారు. మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకొని తల స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. గ్రహణం పూర్తయిన తర్వాత వెంటనే తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును తుడిస్తే ఇంటికున్న దరిద్రం, నెగిటివ్ ఎనర్జీ కూడా అంతా తొలగిపోతుంది.
గ్రహణం వదిలిన తర్వాత ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత అనేది తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అలాగే ఇల్లంతా వేలుంటే మీరు పంచకం లేదా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ముఖ్యంగా ఈ గ్రహణం సమయంలో ఇల్లు వాకిలి అనేది శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తేనే గ్రహణం అనేది మనపై మన ఇంటిపై అంతా తొలగిపోతుంది. చంద్రగ్రహణం రోజున ఉదయం పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఆవు నెయ్యితో దీపం కానీ నువ్వుల నూనెతో దీపం కానీ వెలిగించాలి. దేవునికి పూజ చేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి కనుక ఈ గ్రహణం రోజున ఖచ్చితంగా గ్రహణం విడుపు తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని ఇలా నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాలను పెట్టాలి. ఈ పౌర్ణమి రోజున రాత్రిపూట చంద్రుని చూస్తే మీ మనస్సులో ఏదైనా కోరిక కోరుకుంటే చంద్రునికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి. అలాగే ఈ రోజున మీ ఇంటి ముందుకు పక్షులు కాకులు కానీ వస్తే వాటికి ఆహారం బియ్యం గింజలను వెయ్యండి. ఇలా చేస్తే మీ పితృదేవతల ఆశీర్వాదంతో పాటు ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఐశ్వర్యవంతులతో జీవిస్తారు. ఇక మీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది. కనుక ఈ పౌర్ణమి రోజున ఇలా ఖచ్చితంగా చేయండి. ఇక పౌర్ణమి రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి. మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం డబ్బు కష్టాలు రావచ్చు. అలాగే గ్రహణం రోజున మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గ్రహణం రోజున ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిని తినకూడదు. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారో అలాంటి వారు చంద్రగ్రహణం విడిచిన తర్వాత గోమాతకు పచ్చి గడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మీ సంపద అనేది రోజు రోజుకు పెరుగుతుంది. ఈ గ్రహణం సమయంలో రాహువు కేతువు ప్రభావం మనుషులపై ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ గ్రహణం రోజుల్లో నలుపు వస్త్రాలు ధరించకూడదు. ఇక పౌర్ణమి రోజున మీకున్న సమస్యలు అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా వంటగదిలో ఇదొక్కటి పెట్టండి చాలు. ఇక మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక వంటగదిలో ఏం పెట్టాలి అంటే ఒక చిన్న ప్లేటును తీసుకొని దాంట్లో ఒక దోసెడన్ని బియ్యాన్ని పొయ్యండి. ఆ బియ్యం మీద పసుపుని వెయ్యండి. బియ్యం అంటేనే అన్నపూర్ణదేవి స్వరూపం. బియ్యాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. ఇక ఆ బియ్యం మీద ఒక రూపాయి నాణ్యాన్ని పెట్టండి. రూపాయి నాణ్యం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కనుక వంటగదిలో ఈ ప్లేటును తీసుకెళ్ళి ఒక ఈశాన్య మూలలో ఈ ప్లేటును అనేది అక్కడ ఉంచండి. ఇలా 24 గంటలు ఆ ప్లేటును మీ ఈశాన్య మూలలో వంటగదిలో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. ఇలా గ్రహణం రోజు చేయటం వల్ల మీ ఇంట్లో దరిద్ర దేవత అనేది వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మీరు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. మీ విపరీతమైన కష్టాలు కూడా తొలగిపోతాయి. కనుక ఈ పరిహారం అనేది గ్రహణం రోజు పౌర్ణమి బుధవారం రోజున ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఇక మీ జీవితమే మారిపోతుందని చెప్పుకోవచ్చు.